హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే పాఠశాల వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరు దేని గురించి విన్నారు? హల్లెలూయా. చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? మా ఇంట్లో జరిగింది. ఎక్కడ జరిగింది? నిన్నే కదా జరిగింది. నేను చెప్పిందని చెప్పినాను, చివరిసారిగా జరిగింది చెప్పినాను. చివరిసారిగా అంటే నిన్న మొన్న ఎక్కడ జరిగిందని. నిన్న ఎక్కడ జరిగింది? మా ఇంట్లో జరిగింది. మా ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? వెరీ గుడ్, చెప్పలు రండి. అబ్బా గుర్తుపెట్టుకున్నాడు. కుష్టి వ్యాధుల గురించి, కుష్టి వ్యాధులు 10 మంది ఉన్న కుష్టి రోగుల గురించి దేవుడు నేను మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, చివరిసారిగా మత్తయి సువార్తలో మీరు ఉన్న వాక్యం యొక్క అంశం ఏంటి? మనం మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం కదా. చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో విన్న వాక్యం యొక్క అంశం ఏంటి? చెప్పండి. అంశం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న సమస్తము యేసు ప్రభువును తల ఎత్తుకునేలాగా గెలిపిస్తే, యేసు ప్రభు ఓటమితో, సిగ్గుతో, అవమానంతో తలదించుకునేలా చేసిన ఒకే ఒకటి ఉంది. ఆ ఒకే ఒకటి ఏది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినారు. మీరందరూ విన్నారని మేము నమ్ముతున్నాము. విని గుర్తుపెట్టుకున్నారని కూడా మేము నమ్ముతాము. యేసు ప్రభువును తలదించుకునేలాగా చేసిన ఆ ఒక్కటి ఏంటి? ప్రపంచంలో సమస్తం ఆయన తల ఎత్తుకునేలాగా చేస్తే తలదించుకునేలాగా చేసిన ఆ ఒకటి ఏందనేది మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోయి ఉంటే మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు విని తెలుసుకొని అసలు యేసు ప్రభువును తలదించుకునేలా చేసిన ఆ ఒక్కటి ఏది? ప్రపంచంలో ఉన్న సమస్తము యేసు ప్రభు తలెత్తుకునేలాగా చేస్తే ఆ ఒకే ఒకటి ఏది? తలదించుకునేలాగా చేసిన ఒకే ఒకటి ఏది అని మీరు తెలుసుకొని దాని ద్వారా మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఎన్నో అధ్యాయము? 17వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 17వ అధ్యాయం అయిపోయింది, 18వ అధ్యాయంకు రావాలా. అయితే ఆ 17వ అధ్యాయంలోనే పోయినసారి ఏదైతే సందర్భం చెప్పుకున్నామో ఆ సందర్భం నుంచే దేవుడు ఇంకా 2 విషయాల్ని మనకు బోధించాలని ఆశపడుతున్నాడు అనమాట. ఆల్రెడీ అయిపోయింది, కానీ దేవుడు ఎందుకో ఇంకా అందులో 2 అంశాలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ అంశాలు కూడా మీకు తెలపాలా అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ 2 అంశాలు, ఈరోజు ఒక అంశం చూస్తాం, తర్వాత వచ్చే కుటుంబ ప్రార్థనలో మరొక అంశాన్ని చూస్తాం. ఆ 2 అంశాలు ఏంటి? దేవుడు ఇంకా ఏం తెలియజేస్తున్నాడు? ఆ భాగం నుంచి, ఆ సందర్భం నుంచి ఇంకా ఏం తెలియజేస్తున్నాడో తెలుసుకొని మనం ఆత్మీయంగా దీవించబడదాం. తీసుకొని మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చదవండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసేకులను పన్ను వసూలు చేసేవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసేకులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును. అతను ఇంటిలోకి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, యోహానా, నీకేమి తోచుచున్నదని? భూరాజులు సుంకమును పన్నును ఎవరికి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన, అన్యుల వద్దన అని అడిగెను. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన వెడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. అక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు నివసిస్తున్న ఊరిలో
ఆ గ్రామానికి సంబంధించి ఇంటి పన్ను వసూలు చేసే గవర్నమెంట్ ఆఫీసర్, మనకి ఇంటి పన్ను లోపల వసూలు చేస్తారు కదా, అట్లా యేసు ప్రభు ఆ కాలంలో ఏ ఊర్లో అయితే నివసిస్తున్నాడో, ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో ఆ గ్రామానికి చెందిన, ఆ గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసే గవర్నమెంట్ ఆఫీసరు ఆ ఊరికి వచ్చి ఆ పేతురుతో, అక్కడ యేసు ప్రభు ఇంట్లో ఉంటే పేతురు బయట ఉంటే పేతురుని అడుగుతున్నాడు, అయ్యా మీ బోధకుడు మా గ్రామంలో ఇల్లు ఉంది కదా, మీ బోధకుడికి మా గ్రామంలో ఇల్లు ఉంది కాబట్టి మేము గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి, ఇల్లు ఉండే ప్రతి ఒక్కరికి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నాము. అయితే మీ ఈ బోధకుని అందరూ బాగా గొప్పగా చూస్తున్నారు. మీ బోధకుడు ఇంటి పన్ను కడతాడా కట్టడా అని అడుగుతాడు. అడగగానే ఈ పేతురు గారు అనుకుని, అయ్యా ఎందుకు కట్టరయ్యా, కడతాడు అని చెప్తాడు. సరే మళ్ళీ కట్టించుకోరాపో అని చెప్తే సరే అని పేతురు గారు యేసుప్రభు దగ్గరికి, ఆ ఇంట్లోకి, యేసుప్రభు ఉంటున్న ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్తాడు. ఆయన పేతురు గారు యేసుప్రభు గారికి ఈ విషయం చెప్పకముందే, అంటే ఇంటి పన్ను గురించి విషయం చెప్పకముందే యేసుప్రభు వారే హృదయంలో గ్రహించి వెంటనే చెప్తాడు పేతురుతో, ఏమనండి, పేతురు పన్ను రాజులు కడతారా లేకపోతే ప్రజలు కడతారా అని అడుగుతారు. అడగగానే అప్పుడు పేతురు వండుకొని, అయ్యా పన్నులు రాజులు ఎందుకు కడతారయ్యా, వాళ్ళే అధికారులు, పన్ను వేసేది వాళ్ళే, పన్ను వేసే వాళ్ళే ఎందుకు పన్ను కడతారయ్యా, రాజులు కట్టరు, అది ప్రజలే కడతారు అని చెప్తాడు. వెంటనే యేసుప్రభు గారు వండుకొని, అయితే రాజకుమారులు స్వతంత్రులే, అన్యులు బానిసలు అని చెప్పి నువ్వు పోయి సముద్రంలోకి పో, నీ వృత్తి చేపలకి పట్టడం కాబట్టి నువ్వు గాలం ఎత్తుకొని పోయి సముద్రంలోకి పో, సముద్రంలోకి పోయి గాలం వేయగానే నీకు ఆ చేప దొరుకుతుంది. ఆ చేప నోరు నువ్వు తెరిస్తే అందులో ఒక నాణ్యం ఉంటుంది, అరసెక్కల నాణ్యం ఉంటుంది. ఆ నాణ్యం తీసుకెళ్ళి ఆ పన్నువాడికి ఇచ్చేసి, నా ఇంటికి నీ ఇంటికి కలిపి పన్ను కట్టే అని చెప్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ జరిగిన సందర్భం. ఇందులో నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చెప్తాను. అంశం చెప్పబోయే ముందు ఇక్కడ జరిగిన సందర్భం ఇంకొంచెం, అక్కడ ఎలా ఉండింది వాతావరణము, ఆ పరిస్థితి ఎలా ఉండిందో మీకు కొంచెం వివరించి ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చాడు. ఆఫీసర్ వచ్చి పేతురు దగ్గరకు వచ్చి, ఏమయ్యా మీ యేసుప్రభు, మీ బోధకుడు ఇంటికి పన్ను కట్టడా, మా పంచాయతీలో ఇల్లు కట్టుకున్నాడు కదా, మా గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు కదా, మేము ఇంటి పనులు వసూలు చేస్తూ ఉంటాం, మీ బోధకుడు ఇంటి పన్ను కట్టడా అని అడిగితే ఇతను, అయ్యో బాబోయ్ ఎందుకు కట్టరు సార్, కడతాడు సార్ అని చెప్పాడంట. సరే అయితే కట్టించో, మీ బోధకుడి దగ్గర పోయి కట్టించో అనగానే ఈ పేతురు సరే సార్ పోయి అడుగుతాను సార్, చెప్తాను సార్ అని చెప్పాడంట. పేతురు ఆ ఆఫీసర్తో మాట్లాడి వచ్చేటప్పుడు అతనికి పేతురుకు ఒక అనుమానం, అరే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ గాడు, ఈ సార్ గాడు బోధకుడు యేసుప్రభుడికి ఎన్నో అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకాలు చేసినాడు, ఎన్నో మహిమగల స్వస్థతలు చేసినాడు, అన్నీ చేసినాడు. అన్నీ చేసి ఈయన పేరు ఈ ఊర్లలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతగా ప్రసిద్ధికి ఎక్కినా సరే, ఈయన్నే ఇంత గొప్ప పేరున్న ఈ మా బోధకున్నే ఈ ఆఫీసర్ వాడు ఈ ఇంటి పన్ను అడిగినాడే, మా ఇంటికి కూడా అడుగుతాడేమో, మా ఇంటికి అడగకుండా పోతాడా, ఒకవేళ మా ఇంటికి అడిగితే ఇంటి పన్ను ఎట్ట కట్టారా అబ్బా, ఒకవేళ నేను యేసుప్రభు దగ్గర విన్నాను అనుకో, ప్రభా ఇట్లా ఇంటి పన్నుకు వచ్చినా అని చెప్పినాను అనుకో, యేసుప్రభు ఒకవేళ నువ్వే కట్టారంటే అప్పుడు నేనేం చేసేది, ఆ రోజు కూడా కొండ ప్రసంగం అప్పుడు 3 రోజులు అయిపోతే, ప్రభా 5,000 మంది 10,000 మంది జనాలు ఉండరు ప్రభా, వీళ్ళకి ఆహారం ఎట్లా ప్రభా ఇంటికి పంపించాడంటే, ఆహారం మీరే పెట్టండి అని చెప్పినాడు, 5,000 మందికి 5,000 మందికి ఆహారం మేమెక్కడ తెచ్చేదని చెప్పి అప్పుడే నోళ్ళు నిలబెట్టుకున్నాము. ఇప్పుడు గానా ప్రభువా ఇంటి పన్ను కట్టు ప్రభు, ఇంటి పన్ను కట్టడానికి వచ్చినారు ప్రభా, డబ్బులు అడుగుతాను ప్రభు అంటే, నువ్వే కట్టే డబ్బులు అంటే నేను ఎక్కడ పోయేదిరా నాయన, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చేది, ఈ ఇంటి పన్నుకి ఎట్ట కట్టేది, ఒకవేళ ఇంటి పన్ను కడితే మా ఇంటికి ఎట్లా పన్ను కట్టాలరా నాయన అని దిక్కు దోసక తల గొక్కుంటా వస్తున్నాడంట. ఏం చేయాలో అర్థం కాల. ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వెళ్తే నువ్వు కట్టే ఇంటి పన్ను కట్టేయిపో అని చెప్తే నేను డబ్బుల కోసం ఎక్కడ పోవాలా, నేనేం పని చేయలేదు, ఇప్పుడు చేపల పన్ను కూడా నా దగ్గర లేదు,
ఈయన దగ్గర వెనకంటే వస్తుందా, మనకేం ఆస్తి ఇస్తి ఏమీ లేదు, వెనకాల ఉద్యోగం సద్యోగం ఏం లేదు, ఒకవేళ యేసు ప్రభు నువ్వే కట్టే పేదరు అని నాకు చెప్తే నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలబ్బా అని ఒక టెన్షన్ ఒక పక్క. ఇంకో టెన్షన్ ఏంటి టెన్షను, ఈ ఆఫీసర్ గాడు మా బోధకనే విడిచిపెట్టలేదు, ఇంత పేరు ప్రసిద్ధిగాంచిన బోధకనే ఇంటి పన్ను కట్టమన్నాడంటే ఆఫ్టర్ ఆల్ నేనంతా నాకు పేరు లేదు పలుకుబడి ఏం లేదు, నన్ను కూడా ఖచ్చితంగా కట్టమంటాడు కదా. మీకు అర్థం కాదంటే ఎమ్మెల్యే గారిని లేదంటే సర్పంచ్ గారినే ఇంటి పన్ను కట్టమన్నాడంటే ఆఫీసర్ వచ్చి ఆఫ్టర్ ఆల్ ప్రజెంట్ లోకల్లో ఉండే ఒక ప్రజెంట్ని ఒక మనిషిని నిన్ను నా ఇంటికి అడుగుతాడు కదా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చే ఏమి సర్పంచా నువ్వు ఇంటి పన్ను కట్టలేదే, ఇంటి పన్ను కట్టు అనే సర్పంచ్నే అంత ధీమా ఈనోడు మామూలు మనిషిని అడగని అంటాడా. ఈ డౌట్ వచ్చేసింది ఇప్పుడు పేదల గారికి. 2 సమస్యలు వచ్చేసినాయి. ఒకటి ఏంటి, యేసు ప్రభుగాన నువ్వే కట్టే ఇంటి పన్ను అంటే నేను ఆడ సచ్చేది, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది, నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏ పని లేదు, చేపలు పెట్టేది కూడా మానేసినాను, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఒక టెన్షన్. రెండో టెన్షన్ ఏంటి, ఒకవేళ అది కట్టేస్తే మా ఇంటికి కూడా ఖచ్చితంగా ఈడు అడుగుతాడు, అంత పెద్ద బోధకుని అంత ప్రసిద్ధిగాంచిన అంత పేరున్న మా బోధకుని ఈడు విడిచిపెట్టకుండా ఇంటి పని అడిగినంటే ఖచ్చితంగా నాలాంటి అనామకుని ఖచ్చితంగా అడుగుతాను నన్ను కూడా కట్టమని. అప్పుడు నా ఇంటికి నేను ఎట్లా కట్టేది అని 2 టెన్షన్లు అయిపోయినాయి. ఒకవేళ యేసు ప్రభుగానే నువ్వే కట్టేయారంటే నేను ఎక్కడ సచ్చేది ఆ డబ్బుల కోసం, ఇండియా డబ్బులు ఎక్కడ వస్తుంది. రెండోది, ఈ ఆఫీసర్ ఖచ్చితంగా ఈ డబ్బులు సపోజ్ నేను ఎట్ట ఒకటో నా కష్టాలు పడి డబ్బులు ఇచ్చినా అనుకో, ఒకవేళ యేసు ప్రభు ఇచ్చినా లేకపోతే నేనే పోయి ఇచ్చినాను అనుకో, వెంటనే అంటాడు ఆఫీసర్ వాడు, సరే మీ బోధకుడు ఇల్లు అయిపోయింది, నీ ఇల్లు ఉంది కదా నీ ఇంటికి కొడు కడతారంటే నేను అక్కడ చచ్చేది. ఈ 2 కష్టాలు వచ్చేసినాయి ఇప్పుడు పేదరి గారికి. అదే ఏం చేయాలో అర్థం కాక తల గొక్కుంటా పోతానంట. ఎట్టబ్బా యేసు ప్రభుకి ఎట్ట చెప్పాలా, ఒకవేళ యేసు ప్రభుకు నువ్వే కట్టే అంటే నేను ఎక్కడి నుంచి డబ్బు తేవాలా, ఒకవేళ ఆ డబ్బు ఎట్ట ఒకటి సచ్చి తెచ్చి ఆ ఆఫీసర్ చేతికిస్తే నీ ఇంటికి కూడా కట్టంటే మళ్ళీ ఇంకెక్కడ సచ్చేది. ఈ పెద్ద చిక్కుల్లో పడిపోయినా ఏం చేద్దని చెప్పేసి ఎటు తోచక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి వచ్చాడంటే తెకమంగ పడతా. ఇతనిలో టెన్షను ఆల్రెడీ యేసుప్రభుకి అర్థమైపోయింది. ఇంటి పన్ను కోసం దేవుడు కదా, సమస్తం ఎరిగిన దేవుడు కదా, అర్థమైపోయి ఏం పేతురు చెప్తున్నాడు. ఏం పేతురు ఏంటి విషయం, పన్ను ఎవరు కడతారు అనగానే పన్ను గురించి చెప్తున్నాడు. సరేలే ఎట్ట ఒకటి కలిపేద్దాం మాటలు, ఎట్ట ఒకటి చేద్దాం అని చెప్పేసి, ఏం పేతురు రాజులు కడతారా ప్రజలు కడతారా అనగానే రాజులే కడతారు ప్రభువా అని చెప్పారంట. ఎందుకో ఈయన రాజు అని అందరూ తెలుసు, యేసుప్రభు రాజు అని అందరూ తెలుసు కాబట్టి ఈయన కట్టేస్తాలే, మా ఇంటికి కూడా ఈయన కట్టేస్తాలే, ఆయన రాజు కదా ఆయన కుమారులమేం కదా ఈయన కట్టేస్తాలమ్మా నాకు ధైర్యం వచ్చిందనగా రాజులే కడతారు ప్రభువా ప్రజలు ఎందుకు కడతారని చెప్పాడంట. ఎందుకు రాజులు ఈయన అందరూ రాజు అనుకుంటున్నారు కాబట్టి రాజు అని చెప్పేస్తే ఆయన పన్ను ఆయన కట్టేస్తాడు, మేము ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి మా పన్ను కూడా ఆయన కట్టేస్తాడు అనే ధీమాతో ఏం చెప్పినాడు, రాజులే కడతారు ప్రభా ప్రజలు ఎందుకు కడతారు ప్రభా అని చెప్పాడంట. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, సరే అయితే రాజకుమారులు స్వతంత్రులే, ప్రజలే పన్నులు కడతారు, అయితే మనము వాళ్ళకి అభ్యంతరం కలిగజేయకూడదు, నువ్వు పన్ను కట్టేయన్నాడు అంట. యేసు ప్రభు ఏమన్నాడు, రాజులు పన్ను కట్టరు, స్వతంత్రులే బానిసలే ప్రజలే పన్ను కడతారు, అయితే మన ఆఫీసర్లకి మనం అభ్యంతరం చేయకూడదు, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మనం ప్రభుత్వానికి లోబడాలా, వాళ్ళు ఇంటి పనికి వచ్చినారు కాబట్టి నువ్వు పన్ను కట్టేయన్నాడు అంట. ఈడేమనుకున్నాడు పేతురు, యేసు ప్రభు డబ్బులు ఇచ్చేస్తాలే నేను ఎత్తుకొని పన్ను కట్టేద్దాం అనుకున్నాడు పేతురు. కానీ ఎక్కడ జరిగింది అంటే అంతా చెప్పి లాస్ట్తో కట్టేవో పన్ను అన్నాడు అంట. ఇప్పుడు వచ్చింది చిక్కు, ఓరి నాయను ఈ యేసు ప్రభు ఏంద్రా స్వామి అట్టేటి చెప్పి ఏదో పన్ను కట్టడానికి డబ్బులు ఇస్తాననుకుంటే నన్ను పన్నే కట్టేమన్నాడు, నేను అనుకుందే జరిగిందే, ఇప్పుడు నేను ఎక్కడ డబ్బులు వచ్చేది అని అర్థం కాక ఏం చేయాలో తెలియక తెక్కమక్క టెన్షన్లో పడిపోయాడు అంట. ఎందుకు, ఏదో యేసు ప్రభు డబ్బులు కట్టేస్తాడు, ఆయన పన్నే కాకుండా నా పన్ను కూడా కట్టేస్తాడు అనుకుంటే ఈయన మొత్తం చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి లాస్ట్ చివరికి పన్ను కట్టేయపోయి నాకే చెప్పినాడు, నేనెక్కడ నేను తెచ్చేదరా అని చెప్పేసి ఆయన తికమక ఏం చేయాలో అర్థం కాక తల గోక్కుంటా ఉంటే, ఏంది పేతురు అట్లున్నామంటే, అదే ప్రభా పన్ను కట్టాలి కదా 6 సెకలే ప్రభా ఈ ఇంటికి అని అడిగాడంట. సరేలే ఒక పని చెయ్యి, నువ్వు పోయే గాలం ఎత్తుకొని పోయి నీకు తెలిసిన పని ఉంది కదా ఆ పని ద్వారా సముద్రం పోయి వలే గాలం వేయి, చేప దొరుకుతుంది, చేపను ఓపెన్ చేయగానే 1 సెకలు దొరుకుతుంది నీకు, ఇంటి పని ఎంత ఉన్నాడు అని చెప్పాడంట. ప్రభా 6 సెకలు ప్రభా అన్నాడంట. అక్కడ ఎంత దొరుకుతుంది అన్నాడంట. 1 సెకలు దొరుకుతుంది ప్రభా అన్నాడు. 6 సెకలు నాకు కట్టేయి
అన్నాడంట. సరే ప్రభు అన్నాడంట. ఇంకో అరసైకిల్ మిగులుతుంది కదా అన్నాడంట. అవును ప్రభు అన్నాడంట. దాన్ని ఏం చేస్తావు? నువ్వే చెప్పు ప్రభు అన్నాడంట. మీ ఇంటికి కూడా కట్టాయి. ప్రభా సరే ప్రభా, ఎంత సంతోషం ప్రభా, నాకు నీ పని కట్టేస్తా నా పని కట్టేస్తా రయ్యనే గాలం చెప్పిందే సరే చెప్పేసి గాలం ఎత్తుకున్నాడంట. సముద్రం ఏంటంటే చేప వచ్చిందంట, అరసైకిల్ దొరికిందంట, సైకిల్ దొరికిందంట. గవర్నమెంట్ ఆఫీసరా ఇదిగో అరసైకిల్ ఊరికే మా బోధ అక్కడికి, మా బోధ కడతాడో లేదన్నాడు కదా, ఇదో తీసుకో అరసైకిల్, ఇదిగో మా ఇంటిది కూడా తీసుకో, మా ఇంటికి మళ్ళీ అడగతాను ముందే చెప్పేస్తాడా. ఈ సంపాదించినట్లు వీడు సంపాదించిన కష్టపడి సంపాదించా మళ్ళీ మా ఇంటికి అడగద్దు, ఇదిగో మా ఇంటికి కట్టేస్తాడా అని చెప్పేసి 2 పనులు కట్టేసాడంట. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటా, అమ్మయ్యా మేము రాజకుమారుడమే, మా రాజు మా పన్ను కట్టేసాడని చెప్పేసి సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడంట. హల్లెలూయా. దీని నుంచి నేనేం చెప్పాలనుకుంటానంటే, పేతురుకి ఆ ఇంటికి పన్ను కట్టడానికి డబ్బులు ఉందా? లేదు. కనీసం ఎలా కట్టాలో ఆ సోర్స్ అన్న ఉందా? సంపాదించే సోర్స్ అన్న ఉందా అతని దగ్గర? మొత్తం వదిలేసి యేసుప్రభు దగ్గరికి వచ్చేసినాడు. కట్టదామంటే అతని దగ్గర డబ్బులు లేదు. సరే ఎట్టగైనా తీసుకుని వద్దామంటే తీసుకోవడానికి ఏ పని లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, ఎలా కట్టాలో తెలియదు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏదో ఆలకాలు ఈలకాలు పట్టుకొని యేసుప్రభుకు ఆయన బోధ కాబట్టి ఆయన ఇంటికన్నా కట్టేస్తే ఒకవేళ నా ఇంటికి కట్టమంటే ఆయన కాళ్ళు పట్టుకుంటావు, అయ్యా నా దగ్గర డబ్బులు లేదయ్యా, ఈసారి క్షమించయ్యా, వచ్చే సంవత్సరం కడతానికి కాళ్ళు ఎలా పట్టుకొని కట్టుకుంటే వాడేదో 2 తిట్లు తింటాడో 4 తిట్లు తింటాడో, పనికి మనోడో దద్దమ్మ, నీకు ఇంటి పన్ను కట్టే అంత స్థామత కూడా లేదు, మళ్ళీ ఇంట్లో ఉన్నారు అని 4 తిట్లు తింటాడు, 4 తిట్లు తినేద్దాంలే ఏం చేస్తాం అని ఆలోచనలో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర రాగానే అతని పరిస్థితిని యేసు ప్రభువే అర్థం చేసుకొని, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నేను చెప్పినట్లు చెయ్యి, నీకు ఏదైతే పని తెలుసో ఆ పనే నువ్వు చెయ్యి, నువ్వు చేయగానే నీకు ఈజీగా నీ అవసరం తీరిపోయే అంత సొమ్ము నీకు ఇవ్వడమే కాదు, నీ అవసరమే కాదు, నీకు రెట్టింపుగా నేను ఇస్తాను. అతను కట్టాల్సింది ఎంత? అరసైకిలే. యేసుప్రభు ఇంటికి ఎంత కట్టాలా? అరసైకిల్ మాత్రమే కట్టాలా. కానీ యేసుప్రభు ఏం చేసినాడు? నువ్వు పోయి వలేస్తే నీకు 1 సైకిల్ దొరుకుతుంది. అంటే నీకు ఏదైతే పని తెలుసో ఆ పనే నువ్వు పోయి చెయ్యి, నువ్వు అనుకున్న దానికంటే 2 ప్రతిఫలాన్ని నీకు ఇస్తాను, నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే 2 నీకు నేను ఇస్తాను, నీకు అవమానము నింద రాకుండా నేను నిన్ను కాపాడుకుంటాను, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి అని దేవుడు చెప్పి పంపించాడంట. అలాగా వెళ్ళి కోరుకున్న దానికంటే 2 సంపాదించుకొని ఆ 2 అక్కడ ఇచ్చేసాడంట. ఒకవేళ ఇవ్వకపోయింటే ఖచ్చితంగా అవమానం వచ్చేది, నువ్వు కొట్టే స్తోమత కూడా లేదని చెప్పి చాలా నిందించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు అందరి ముందా. అలాంటి నింద పడకుండా, ఆ టెన్షను లేకుండా, ఎలా దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందోనే టెన్షను లేకుండా దేవుడు సమకూర్చి అతనికి ఇచ్చేసాడంట. అతని అవమానాన్ని పోగొట్టాడంట. ఎంత మంచి దేవుడు కూడా. హల్లెలూయా. దీని నుంచి దేవుడు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, వట్టి చేతులతో వచ్చిన నీవు 2 ఆశీర్వాదంతో ఎప్పుడు నింపబడతావు అనేదే అంశం. హల్లెలూయా. పేతురు వట్టి చేతులతో వచ్చాడు. ఇంటి పన్ను కట్టమనగానే ఏం చేయాలో తెలియదు, డబ్బులు లేని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియదు, ఏ పని చేయాలో ఎలా కట్టాలో తెలియదు. కానీ చివరిగా ఏమైంది? 2 ఆశీర్వాదం వచ్చింది. యేసు ప్రభు ఉంటున్న ఇంటికి కట్టేసినాడు పన్ను, తను ఉంటున్న ఇంటికి కూడా పన్ను కట్టేసినాడు. అంటే వట్టి చేతులతో వచ్చిన వ్యక్తి 2 ఆశీర్వాదంతో సంతోషంగా వెళ్ళాడంట. ఎందుకు, ఎలా మార్చబడ్డాడో అనేది అంశం. బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తుల పరిస్థితులు కూడా ఏందో చూద్దాం. ఒక 5-10 నిమిషాలు చూసి, వాళ్ళు కూడా ఇలాగ వచ్చిన వాళ్ళే. వాళ్ళు మొదట ఏ స్థితిలో నుంచి వచ్చారు, తర్వాత వాళ్ళ స్థితి ఎలాగ మార్చబడిందో ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసుకొని ముగించేద్దాం.
మొట్టమొదటిగా చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. ఏం పేరు? యాకోబు గారు చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న మాట, అయ్యా ప్రభువా యేసయ్య, నీవు నాకు చేసిన సమస్తమైన ఉపకారములకి మేలులకి నేను తగిన వాడిని కాదయ్యా అని చెప్తున్నాడంట. ఆయన చేసిన ఉపకారం ఏదో కింద చెప్తున్నాడు. ఎట్లనగానే, అయ్యా నువ్వు చాలా సమస్తమైన ఉపకారములు మేలు నా జీవితంలో చేశావు. నువ్వు చేసిన ఆ మేలులకి ఉపకారాలకి నేనైతే అర్హుని కాదయ్యా, కానీ నా జీవితంలో నువ్వు అలాంటి మేలు చేశావు. అవి ఏమనగా అంటే చెప్తూ ఏం చెప్తున్నానంటే, అయ్యా నేను వచ్చేటప్పుడు ఒక కర్రతో వచ్చాను, కానీ ఇప్పుడు నేను 2 గుంపులుగా మారిపోయాను. హల్లెలూయా. యాకోబు పరిస్థితి ఏంటంటే, యాకోబు తన అన్న అయిన ఏసావును మోసగించి అతని జ్యేష్ఠత్వాన్ని లాక్కొని అతనికి రావాల్సిన ఆశీర్వాదాన్ని లాక్కున్న తర్వాత ఏసావు ఇతను చంపేయాలని చూస్తాడు. నా జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా లాక్కున్నాడని చెప్పేసి చంపేయాలని చూస్తాడు. ఆ విషయం ఈ యాకోబు తెలుసుకొని పారిపోయి వచ్చాడు. డబ్బులు ఎంత తీసుకొని వస్తాడా? సో ప్రాణం బతికితే చాలరా నాయన, ప్రాణం కాపాడబడితే చాలరా నాయన అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు కదా. అలాగా నా ప్రాణం కాపాడబడితే చాలు మా అన్న చేతిలో నుంచి అని చెప్పేసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమీ లేకుండా వచ్చేస్తాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి. వచ్చేస్తాడు. మామ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ 20 సంవత్సరాలు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. 20 సంవత్సరాలు ఉన్నా సరే ప్రార్థన చేయడు. ఆ 20 సంవత్సరాలు ప్రార్థన చేయకపోవడం వల్ల పగలకి ఎండుతాడంట, బాగా తడుస్తాడంట, కళ్ళకి నిద్ర ఉండదంట, బక్క చిక్కిపోతాడంట, ఆహారం లేదంట. అతని కష్టాలన్నీ వివరిస్తాడంత టైం లేదు కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. నిద్ర దొరకదంట, ఆహారం ఉండదంట. ఆ 20 సంవత్సరాలు నిద్ర లేదంట, ఆహారం లేదంట, సరైన తిండి లేదంట, బట్టలు లేవంట, అరణ్యంలో గొర్రెలు మేపుకుంటా భయంతో బిక్కి భయంతో బ్రతకాలంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చి, అయ్యో నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిచిపెట్టిన దేవుడు ఉన్నాడు అని చెప్పేసి, ప్రభువా ఈ సమస్యలో నుంచి నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేశాడంట. 20 సంవత్సరాలు అయింది ప్రభువా, 20 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేస్తుంటే ఈ మా మామగాడు, పిల్లనిచ్చిన మామగాడే నా ఉద్యోగంలో కోతలు విధించినాడు. ఎక్కడైనా సంవత్సరం జీతం పెరుగుతుంది, కానీ నేను సంవత్సరము జీతం తగ్గిస్తూ పోయినాడు. చివరికి నిద్ర లేదు, తిండి లేదు, ఆహారం లేదు, బక్కచిక్కి చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసాను ప్రభా, ఇతని చేతిలో నుంచి నన్ను రక్షించు అని ఎప్పుడు ప్రార్థన చేశాడంట? 20 సంవత్సరాల తర్వాత. అన్నీ నానా కష్టాలు బాధలు అన్నీ పడి 20 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే, అదే రాత్రి ప్రార్థన చేసిన రాత్రే యేసు ప్రభు అతనికి ఒక దర్శనం ఇచ్చాడంట. ఆ దర్శనము చేత పట్టుకొని అతను ఒక పని చేశాడు. ఆ పని చేయగానే మరుసటి సంవత్సరమే కొన్ని వేల గొర్రెలు ఆస్తిగా వచ్చేసినాయి, కొన్ని వేల పొట్టేళ్ళు ఆస్తిగా వచ్చేసినాయి, కొన్ని వేల లక్షల మేకలు ఆస్తిగా వచ్చేసినాయి. అంటే ఒక సంవత్సరంలోనే కొన్ని వేల గొర్రెలకి, కొన్ని వేల పొట్టేలకి, కొన్ని వేల ఒంటెలకి, కొన్ని వేల ఆవులకి ఆస్తిపరుడైపోయినాడంట. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం బంగారము భూములు ఉంటే ఇప్పుడు పెద్ద ధనవంతులు అంటారు కదా, అప్పుడు ఆ కాలంలో పశువులు ఉంటే గొప్ప ధనవంతులు అంట. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అతను ప్రార్థన చేసిన మరుసటి సంవత్సరానికే అతని ఇంట్లో 100 కేజీలు బంగారము, భూములు వచ్చి ఒక 1000 ఎకరాల భూములు వచ్చేసినంత ఆశీర్వదించబడ్డాడంట. అంతకుముందు 20 సంవత్సరాలు తినడానికి తిండి లేదు, నిద్ర లేదు, సరైన బట్టలు లేవు, ఎప్పుడు అరణ్యంలో బిక్కున భయంతో బ్రతుకుతున్న వ్యక్తి యేసు ప్రభు గుర్తొచ్చి, ప్రభువా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చెల్లించిపోయిన దేవుడు మరుసటి సంవత్సరమే అతని ఇంట్లో 100 కేజీల బంగారం ఉండే అంత
1000 ఎకరాల భూమి వచ్చేంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడంట. కానుక ఇచ్చాడంట వాళ్ళ అన్నకి. ఆ కానుక ఎంతో నేను చదువుతాను, మీరు వినండి. 13వ వచనంలో, అదే 32:13. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడు గాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని వాళ్ళన్నకు ఒక కానుక గిఫ్ట్ పంపించాడంట. ముందర గిఫ్ట్ ఎంతంట? 200 గొర్రెలు. ఆ 200 గొర్రెలకు 20 పొట్టేళ్ళు, 200 మేకలు, ఆ 200 మేకలకు 20 మేకపోతులు, 40 ఆవులు, 40 ఆవులకి 20 ఆంబోతులు, 200 గాడిదలు, ఆ గాడిదలు ఆంబోతులు, 40 ఒంటెలు, ఆ ఒంటెలకి ఒంటె పిల్లలు, 200 ఆవులు, ఆవులకి ఆంబోతులు. ఎంత? ఏంటది? కానుక. ఏంటది? మన ఊర్లో 100 గొర్రెలు ఉంటేనే అబ్బా ఏమి సౌకర్యవుడో అంటామా లేదా? 10 ఆవులు ఉంటే అబ్బా 10 ఆవులు ఓరు నాయన బా ఏం సౌకర్యం అంటావా లేదా? 10 ఆవులు ఉంటేనే సొంతానికి మొత్తం కలిపి 10 ఆవులు ఉండి మొత్తం గురికి 100 గొర్రెలు ఉంటాయి, అబ్బా ఊరో సౌకర్యం అబ్బా అంటామా లేదా? ఇతను కానుక ఇచ్చాడంట. కానుకే 100 గొర్రెలు, 100 పొట్టేళ్ళు, 200 గొర్రెలు, 200 పొట్టేళ్ళు, 200 మేకలు, 40 ఆవులు, 40 ఒంటెలు, వాటి పిల్లలు. కానుక. ఇప్పుడు నేను కానుక అంటే మీకు చెప్తా. మనం ఏదైనా పెళ్ళికి వినాం అనుకో, పెళ్ళికి పోతే మనం గిఫ్ట్ తీసుకొని పోతాం కదా, ఏదో గిఫ్ట్ తీసుకొని పోతాం, 200దో 300దో. మన దగ్గర 200 ఉంటుందా? ఎంత ఉంటుంది? మన దగ్గర 2000 లేకపోతే 3000 10,000 ఉన్నా కూడా మనము 200 తీసుకొని పోతాం గిఫ్ట్. అంటే మన దగ్గర ఉన్న మొత్తం ఎంత? 10,000. మనం తీసుకొని పోయింది ఎంత? అందులో కొంచెం మాత్రమే కానికిచ్చినాం. ఇతను కానికే 200 పొట్టేళ్ళు, 200 గొర్రెలు ఇచ్చినాడంటే మొత్తం ఎన్ని ఉంటాయా? 20,000 30,000 ఉంటాయి, అంతే కదా? కానికే 200 ఇచ్చినాడంటే మొత్తానికి ఒక 20,000 30,000 ఉంటాయి గొర్రెలే. అలా మొత్తం పశువులను చూసుకుంటే లక్షల్లో ఉంటాయి ఇతని దగ్గర. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వచ్చేటప్పుడు ఎంత ఉంది ఇతని దగ్గర? ఏమీ లేదు, ఏమీ నయ్యా పైసే లేదు. ప్రాణంతో ఉంటే సార్ అని చెప్పేసి పారిపోయి వచ్చేసినాడు కట్టుబట్టలతో. 20 సంవత్సరాలు ఏమైనా సంపాదించినాడంటే అబ్బే జీతం కట్టు అంట, ఆహారం లేదంట, నిద్ర లేదంట, ఎండకి ఎండినాడంట, వానకు తెలిసినాడంట, అరణ్యంలో పడి చచ్చినాడంట. కానీ ఒకే రోజు యేసు ప్రభు ప్రార్థన చేశాడంట, ప్రభువా నా ప్రార్థన నన్ను జ్ఞానం చేసుకోయాడు. మరుసటి రోజే 2 గుంపులు అయిపోయినాడంట. 2 గుంపులు, అసలు లెక్కలేనంత ఆశీర్వాదం వచ్చేసిందంట ఈ యాకోబు గారికి. హల్లెలూయా. మొదటిది. రెండోది చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 11, 12 రెండు చదవండి. ఆమె నీళ్లు త్రోగుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నేను ఒక రొట్టె ముక్కను ఈ చేతిలో తీసుకోమని ఒక రొట్టె ముక్కను తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, ఈ దేవుడైన యెహోవా జీవం తోడు రొట్టెలో పెట్టెడు పిండి బుట్టలో కొంచెము నూనెయు నా యొద్దనున్నావని కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని ఆకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఏలియా అనే పాస్టర్ గారు ఒక ఊర్లో ఉన్నారు. ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ ఊరిలో ఉన్న ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే యేసు ప్రభు ఆకాశాన్ని మూసేసినాడు. 3 సంవత్సరాల కరువు వచ్చేసింది. 3 సంవత్సరాల కరువు వచ్చేస్తే ఈ పాస్టర్ గారిని పోషించడానికి నువ్వు అక్కడికి వెళ్ళే కెరూతు వారి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండే నీళ్లు తాగు,
నేను ఒక కాకి ఆజ్ఞాపించాను, ఆ కాకి నీకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రొట్టె ముక్క తెచ్చిస్తుంది అని చెప్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు ఈ సందర్భం. ప్రతిరోజు అక్కడ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వాగు కూడా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పాడంటే ఆ పాస్టర్ గారితో, నువ్వు సారేపత్తు అని ఊరికి వెళ్ళు, నువ్వు వెళ్ళగానే అక్కడ నీకు ఒక విధవరాలు కనిపిస్తుంది, ఆమె దగ్గర పోయి ఆమె దగ్గర నువ్వు నివసించు అని చెప్తాడు. ఏలియా ఆ సారేపతిని ఊరికి పోగానే అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటా ఉంటుంది, కట్లు ఏరుకుంటా ఉంటుంది. కట్లు ఏరుకుంటా ఉంటారు. కానీ ఏలియా గారు అక్కడికి వెళ్ళి, ఆ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి, అమ్మా నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు తెచ్చిమ్మా అని అడుగుతాడు. సరే ఉండయ్యా, నువ్వు ఎవరో పాస్టర్ గాలా ఉన్నట్టున్నావు, నీళ్ళు తెచ్చిస్తాను అని చెప్పేసి పోతూ ఉంటే మరలా ఆమెను పిలిచి, అమ్మా నాకు ఆకలిగా కూడా ఉంది, ఏదైనా అదే చేత్తో తినడానికి కూడా ఏదైనా ఉంటే తీసుకురమ్మా అని చెప్తాడు. చెప్పగానే వెంటనే ఏమేముంటుందంటే, అయ్యా మా ఇంట్లో ఏమీ లేదయ్యా, ఈ కరువుతో ప్రజలందరూ అల్లాడి చచ్చిపోతున్నారు, పంటలు పండలేదు, ఎక్కడ ధాన్యం లేదు, తినడానికి తిండి లేదు, మా ఇంట్లో ఇప్పుడు తినడానికి కూడా ఏమి లేదయ్యా, మా ఇంట్లో ఇప్పుడు ఏముందంటే ఒక చపాతీ చేసుకునేంత పిండి, ఆ చపాతీ చేసుకోవడానికి అవసరమైన నూనె అంతే ఉంది, ఒక చపాతీకి అయ్యే పిండి నూనె మాత్రం ఉంది, ఇది తప్ప మాకు ఏమి లేదు, ఈరోజు మేము బతకుండాలంటే మాకు అదే దిక్కు, అది తింటేనే ఈరోజు బతుకుతాము, లేకపోతే చచ్చిపోతాము, రేపు ఎలాగో చచ్చిపోతాం కాబట్టి ఈరోజైనా బతుకుండడానికి నేను నా కొడుకు బతుకుండాలని చెప్పేసి ఆ చపాతీ చేసుకుని ఈరోజైనా తిని బతుకుండిపోదామని చెప్పేసి కట్టుపుల్లలు ఏర్పరచుకుందామని చెప్పేసి కట్టుపుల్లలకు వచ్చానయ్యా, అది తప్ప నా దగ్గరికి ఏమీ లేదు అని చెప్పాడన్న. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు ఏమంటున్నట్టే చదువు. అందుకని ఈ దేవుడైన 13 చదువు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనే, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయను, అయితే అందులో నేనొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. చాలు. అప్పుడు వెంటనే సేవకుడు ఏం చెప్తున్నాడంటే, సరేమ్మా నువ్వు భయపడద్దు, నువ్వు ఫస్ట్ పోయి ఆ పిండి ఉంది కదా, ఆ పిండితో నాకు ముద్ద తీసుకొని నువ్వు చపాతీ చేసుకొని వచ్చాయి, ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు చపాతీ చేసుకొని తిందువు అని చెప్పాడంట. ఉండేది ఎన్ని ముద్దలా? ఒక ముద్ద. ఆ ఒక ముద్ద చపాతీ చేసుకొని వచ్చేస్తే, అయ్యో ఈయనేంది ప్రభు, ఈయనేంది ఇట్లా అంటున్నాడు, ఉండేదే ఒక ముద్ద చపాతీ పిండి అని నేను చెప్తే, ఆయనేమో ఆ ఒక ముద్ద చపాతీ పిండి నువ్వు చేసుకోవచ్చాయి, తర్వాత నువ్వు నీ కుమారుడు చేసుకుందువు అని చెప్తున్నాడు. ఉండే ఒక ముద్ద పిండి చపాతీ ఆయన చేస్తే పిండి అయిపోతుంది కదా, మళ్ళీ చపాతీ చేసుకుని పిండి ఎక్కడి నుంచి వస్తుంది, నూనె ఎక్కడికి వస్తుంది, ఈయనేందో ఏం చెప్తాను నాకేం అర్థం కావట్లే, సరేలే ఏదో అని దిక్కుదోచని పరిస్థితిలో ఈ చపాతీ తినకపోతే మేము చచ్చిపోతాం, ఈయనేమంటాడు ఆ చపాతీ చేసుకొని వచ్చి మళ్ళీ నువ్వు చేసుకో అంటాడు. ఇట్టొచ్చింది ఏంద్రా నాకు సావు, ఇది చేయకపోతే మేము చచ్చిపోతాము, ఒకవేళ చేసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ చేసుకోవడం మాకేముండదు. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాక సరేలే అని చెప్పేసి ఈయన ఎవరో పాస్టర్ లాగా ఉన్నాడు, ముందుకు ఏం పెడదాము, మన సాగు మన వస్తే చచ్చిపోతామని చెప్పేసి ఆమె పోయి ఆ పిండితో చపాతీ చేసుకొని వచ్చేసి ఆయనకి పెట్టేసిందంట. పెట్టేస్తే సరేమ్మా నేను తినేటనా, ఇంకో నువ్వు పోయి చపాతీ చేసుకోపో అన్నాడంట. చపాతీ చేసుకుని పిండి ఉంటాయి కదా అని నేను అనుకునేదంట. అట్లే నువ్వేం చెప్పినావయ్యా, చపాతీ చేసుకునే పిండి ఉంటాయి కదా అని అనుకునేది మనసులో. సరేలే ఆయన ఏం చెప్పినాడు, సరేలే ఆయనకి తెలియదేమోలే దగ్గర ఒక ముద్ద పిండి అనేది, పిండి లేదు గిన్నె లేదు, మనం సరే ఆ గిన్నెలను కడిగేద్దామని చెప్పేసి పోయిందంట. పోయి ఆ గిన్నె పైకి ఎత్తే బరువుగా ఉందంట. ఇదేంద్ర బరువుగా అందరూ ఏంద్ర బరువుగా ఉందని చెప్పి పైన మూత తీస్తే అందరూ పిండి ఉందట. అమ్మ ఇదేంద్ర పిండి ఉంది దీంట్లో, ఊరు ఇది ఎట్ట వచ్చిందిరా అని చెప్పేసి సరే పిండి అంటుంది, ఇంకా నూనె డబ్బా చూస్తే నూనె అంట. ఊరి నాయన ఇదేంద్రా పిండి వచ్చింది, నూనె వచ్చింది, సరేలే ఎట్ట ఒకటి వచ్చింది, నేను మర్చిపోయినా, 200 ఉన్నాయేమో అని చెప్పేసి గబగబా ఆకలి తట్టుకోలేక గబగబా చపాతీ చేసిందంట. రే నా కొడక రారా, నేను చచ్చిపోతే చచ్చిపోయి నువ్వన్నా బతుకుతారా అని చెప్పేసి ఆ పిండితో చపాతీ చేసి కొడుకు పెట్టేసిందంట. కొడుకు పెట్టేసి అమ్మాయి ఈ పిండి అయిపోయిందిలే
ఇంక కడుగుదాం మళ్ళీ మొదలు చూస్తే మళ్ళీ పిండి ఉంది. ఊరి ఇదేంద్రా మళ్ళీ పిండి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఆ పిండి ఆ నూనె తీసుకొని చపాతీ చేసుకుని ఏం తినిందంట. చూస్తే మళ్ళీ వచ్చింది. ఊరి నాయన మళ్ళీ వచ్చింది కదరా, అరే పిండి మళ్ళీ వచ్చింది, నా కొడుకు ఇంకా 2 చపాతీలు పెడతాను, ఇంకో చపాతీ పెడతాను నా కొడుకే, మళ్ళీ అయిపోతుందేమని చెప్పేసి మళ్ళీ చపాతీ చేసి కొడుకు పెట్టింది. కొడుకు పెడితే మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి వచ్చా. అప్పుడు మళ్ళీ పిండి వచ్చిందిరా, అరే నాయన బల వచ్చిందిరా పిండి అని చెప్పేసి మళ్ళీ చపాతీ చేసుకుని ఏం తినింది. మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి ఉంది. ఏం అర్థమైపోయింది, ఓహో ఈ పిండి ఆగిపోయేది కాదు, ఈ నూనె ఆగిపోయేది కాదు, చపాతీలు ఎన్నెన్ని చేసుకొని తినచ్చు అని చెప్పేసి చపాతీలు చేసుకుని 20-30 చపాతీలు వాడికి పెట్టేసింది. నువ్వు తినరా ఆయన మళ్ళీ వస్తుందో లేదో అని చెప్పేసి విన్నాడు. ఈరోజు దొరికింది మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ఉంటుందిలే చెప్పేసి ఈయనకి 20 చపాతీలు. నువ్వు వాడు వద్దు మా సాల్మంటే తినరా నువ్వు నాయన మళ్ళీ దొరుకుతుందో లేదో, వద్దు ఇది కాదు మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందేమో తిను, ఫస్ట్ 2-3 రోజులకి ఈరోజు తినయ్యే, మళ్ళీ ఒక లేకపోయినా కూడా మనకి ఇబ్బంది అని చెప్పేసి వాడికి పెట్టింది. వాడు వద్దు వద్దు కుక్కి పెట్టింది. ఏమి కూడా కడుపు ఎంత వచ్చానో కూడా గర్భవతులకు కడుపు వచ్చినా కూడా తింటానో ఉంది. ఏమా ఫుల్గా తినింది, ఆవిడ ఫుల్గా తిన్నాడు. ఎందుకంటే కడుపు అంతా పట్టుకున్నా కూడా ఇంకా పిండి అయిపోవాలి. ఎవరు నాని ఇది ఎట్లాగో వచ్చేసేలాగా ఉందని చెప్పేసి అయ్యా పాస్టర్ గారు అది ఎట్లా వస్తుందని చెప్తే అది ఎట్లా వస్తుందో నువ్వు భయపడద్దు, యెహోవా దేవుడు మరలా వర్షం కురిపించే అంతవరకు ఈ పిండిలో ఈ బుడ్డిలో నూనె అయిపోదు, ఈ గిన్నెలో ఉండే ఆ పిండి తక్కువ కాదు, నువ్వు భయపడద్దు నేను చెప్పినాను కదా అని చెప్పేసానంట. 3 సంవత్సరాలు ఆ ఊరిలో వర్షం రాకపోతే ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ, ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆకలితో అలమటించారంట. ఈ ఇంట్లో మాత్రం ఆకలి బాధ లేదంట. రోజు ఒకరు 20 చపాతీలు 30 చపాతీలు తింటారు. ఎందుకో ఒకళ్ళు రేపు ఆగిపోతుందేమో, రేపు నిలిచిపో సాయంత్రానికి నిలిచిపోతే ఎందుకు వచ్చారు రచ్చగున్నప్పుడు తినేద్దామని చెప్పేసి ప్రతి పూట 10-20 తినేస్తున్నారు ఇద్దరు. అట్లా 3 సంవత్సరాలు తృప్తిగా హాయిగా మరలా వర్షం పడేంత వరకు హాయిగా తిన్నారంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బ్రతికేదానికి సరిపడంత తిండి వాళ్ళ దగ్గర ఉండిందా? ఒక చపాతి, అది కూడా ఇద్దరికి సరిపోదు, చచ్చిపోతారు అది తినకపోతే. అలాంటి కరువులో ఉండరు, అప్పటికే చచ్చిపోయే స్థితికి వచ్చేసినారు. వాళ్ళ దగ్గర బ్రతకడానికి అవసరమైనంత తిండి కూడా ఆహారం కూడా లేదు. అలాంటి వ్యక్తులు గర్భవతులాగా కడుపులో వచ్చేంత దాని అంటారు కదా, ముక్కులో నుంచి బయటకు వచ్చేలాగా తిన్నారా అంటారు కదా, అంత విపరీతంగా తినేసి, అది కూడా ఎన్ని రోజులు 3 సంవత్సరాలు అంత తినేసి అంత ఆశీర్వాదము అలాగొచ్చింది. 3వ చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలియచున్నది. అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది, చర్చికి వెళ్ళే కుటుంబం. ఆ చర్చి యొక్క పాస్టర్ పేరు ఎలీషా. ఏం పేరు? ఆ ఎలీషా దగ్గర ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు బాగా నమ్మకంగా పనిచేసేవాళ్ళు. ఈ కుటుంబంలో ఉండే భర్త ఎలీషా దగ్గర మంచిగా పరిచయం చేస్తా, సేవ చేస్తా, ఆ పాస్టర్ గారి దగ్గర ఆ పాస్టర్ గారికి అవసరాన్ని తీరుస్తా, చర్చి పనులన్నీ చేస్తా, సేవలో బాగా సహకరిస్తూ ఉన్నాడు. అయితే తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అతను పేదవాడు కాబట్టి అప్పులు చేశాడు. 2-3 లక్షలు అప్పులు చేసినాడు. 2-3 లక్షలు అప్పులు వాళ్ళ దగ్గర వడ్డీలు తీసుకొని అప్పులు చేశాడు. సడన్గా ఏం జరిగిందో తెలియదు, ఈ భర్త చనిపోయినాడు. ఈ భర్త చనిపోతానే ఉండేది భార్య, వీళ్ళకేం పని లేదు, పని చేసే కుటుంబం కాదు, ఆ సేవకుడి దగ్గర ఉన్నారు. 3-4 లక్షలు అప్పు ఉంది. భర్త చనిపోగానే అప్పులు వాళ్ళందరికీ ఇతను చనిపోయినాడు, వాళ్ళకి ఆధారం ఏం లేదు, ఏ పని చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏం లేదు, వీళ్ళు అప్పులు తీరుస్తారో మనకు 3 లక్షలు అప్పు ఉండిపోయింది, 4 లక్షలు అప్పు అయిపోయింది ఎట్లని చెప్పేసి అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేసినారు. వచ్చేసి మీ ఆయన వడ్డీ కింద అప్పు తీసుకున్నది, ఇదిగో బాండు ఇప్పుడు చచ్చిపోయినాడు, మా అప్పు డబ్బులు నువ్వు కట్టాలా.
అని అంటున్నారంట. అయ్యా నా భర్త ఇప్పుడే చనిపోయినా కొంచెం జాలి లేదు గీలు లేదు, మాకు ఎంత కుదరదు. నీ భర్త చనిపోయినా నాకు ఊరు కడతారు వడ్డీ, మాకు అంత సంబంధం లేదు, మా అసలు వడ్డీ నువ్వు కట్టాల్సిందే. కట్టినావా కట్టు, నీకు ఒక వారం టైం ఇస్తాను, అప్పు వడ్డీతో సహా కట్టినావా కట్టు, లేదంటే నీ ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళని తీసుకొని మేము అమ్మేస్తాం, అమ్మేసి వచ్చిన డబ్బులు మేము పంచుకుంటేస్తాం, వాళ్ళు కిడ్నీలు గుండెకాయలు కన్నులు అన్నీ అమ్మేస్తాము, మేము ఆ డబ్బుల్ని అప్పు కింద జమ వేసుకుంటేస్తాం, నీకు వారమే టైం జాగ్రత్త అని చెప్పేసి బెదిరించేసి వెళ్ళిపోయారు. ఉన్నదేమో 3-4 లక్షల అప్పులు, ఏం ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, బిడ్డలు ఇంకా చదువుకుంటున్నారు. బిడ్డలు 3 లక్షలు ఎట్లా అప్పు తీర్చాలో తెలియట్లా, దిక్కు దోచిన పరిస్థితి, డబ్బులు చిల్లి కావాలేని పరిస్థితి, పేదవాళ్ళు, భర్త లేడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఎందుకో ఉండేదే అప్పులు, ఇంకొకరు అప్పు ఇస్తారు, బంధువులను అడగలేని పరిస్థితి, స్నేహితులు అడగలేని పరిస్థితి, ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈ అప్పులు ఎలా తీర్చాలో తీర్చకపోతే నా బిడ్డలను పట్టుకు వెళ్ళిపోతారు. వాళ్ళు ముందే దుర్మార్గులు, వడ్డీ కోసము ఏమైనా చేస్తారు, ఏమైనా కుదబెట్టుకుంటారు, ఎలాంటిదైనా కుదబెట్టుకుంటారు వాళ్ళు డబ్బుల కోసము అని. ఈమెకి ఏం చేయాలో తెలియక మా పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారి దగ్గరికి పోతాను, మా పాస్టర్ గారిని అడుగుతాను అని చెప్పేసి పరిగెత్తుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయిందంట. పాస్టర్ గారి దగ్గరికి పోయి బోర్ని ఏడ్చేస్తుందంట. ఏడ్చేస్తుంటే చెప్తున్నాడు పాస్టర్ గారు, ఏమ్మా ఎందుకమ్మా ఎట్లా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అంటే, అయ్యా నీకు తెలుసు కదయ్యా, నా భర్త నీ దగ్గర ఎలాగున్నాడో తెలుసు కదా, ఈ మధ్యన చనిపోయినాడు, ఇలా అప్పులలో వచ్చి ఇలా అంటున్నారయ్యా అని తన బాధ అంతా పాస్టర్ గారితో చెప్పగానే వెంటనే ఆ పాస్టర్ గారు అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నాయో చెప్పాను. కానీ నా దగ్గర నూనె పట్టే నూనె కుండ తప్ప ఇంకేం లేదయ్యా. ఇప్పుడంటే మనకంటే ప్లాస్టిక్ అప్పుడంతా కుండలే కదా, అలాంటి కుండ తప్ప ఇంకేం లేదయ్యా అని చెప్పానంట. వాళ్ళు వెంటనే ఆవిడ చెప్పంటే, నువ్వు పోయి ఊర్లో ఎవరి దగ్గర ఏమేమి కుండలు ఉన్నాయో అన్నీ తెచ్చుకుని అయిపో, బిందులు, గ్లాసులు, గరాటాలు, బేసిన్లు, చెమ్ములు, డ్రమ్ములు, గిరుములు ఏముంటే అన్నీ తెచ్చుకుంటే అయిపో మీ ఇంటికి అన్నాడంట. ఎందుకయ్యాడు, ఎందుకైతే నీకు ఎందుకమ్మా పోయి చెప్పించేయన్నాడంట. ముందే ఏమి లేదు, ఈయనేందో ఏదో కనుకరించి కానుకల డబ్బులు, ఆ డబ్బులు, ఏ డబ్బులు లేకుంటే ఎవరికైనా చెప్పి డబ్బులు ఇప్పిస్తాడమంటే, ఉండే నూనె కుండ ఉండదని చెప్తే ఊర్లో పోయి అవి ఇవి తెచ్చుకోమంటున్నాడు. ఊర్లో పోయి ఎవరు ఇస్తారో ఏరో, ఈయన ఏందో, ఈయన నమ్ముకొని వస్తే ఈయనేంది ఇట్లా చెప్పినాడు ఈ పాస్టర్ గారు, ఇప్పుడు నా పరిస్థితి ఏందో అనుకుంటా ఏం చేయాలో తెలియక సరేలే అని చెప్పేసి ఇంటికి పోయి ఇద్దరు కుమారులు ఉంటారు కదా, రేపు మీరు పోయి పక్క ఇంట్లో ఏదన్నా తీసుకురాకుండా అని చెప్పాడంట. పోతే వాళ్ళు అడిగితే, అయ్యా ఒక చొమ్ము వేయండి మళ్ళీ ఇచ్చేస్తాం, ఒక కొండ వేయండి మళ్ళీ ఇచ్చేస్తామంటే వాళ్ళు ఇచ్చారంట. సర్లే పాపం భర్త చనిపోయినారు, బాధలో ఉండారు, ఈ హెల్ప్ అనేది చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏదో కొండ చొమ్ము ఏదో ఇచ్చినారంట వాళ్ళకు ఉండేటి. ఇస్తే అయ్యా తీసుకొని వచ్చాను అయ్యా పాస్టర్ గారు అని చెప్పిందంట. సరే నువ్వు తలుపులు వేసి నీ నూనె కుండ ఉంది కదా, ఆ నూనె కుండలో ఉండే నూనె దాంట్లో పోయాను, దాంట్లో పోసేయన్నాడు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో పోయని చెప్పినంట. ఈ పాస్టర్ ఏంటి ఎట్లా చెప్తాడా, ఆ నూనె కుండలో ఉండేదే అంత నూనె ఉంది, కనీసం తల పెట్టుకోవడానికి కూడా సరిపోదు, ఆ నూనె ఎత్తుకొని పోయి మళ్ళీ కొండల్లో పోయాలంట. ఏమైనా చెప్పే పైన అని లోపల అనుకుంటా, ఈ పాస్టర్ గారు ఎట్లా చెప్తాను నాకేం అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ పోయి సర్లే అని చెప్పేసి ఆ నూనె కుండ ఎత్తుకొని పోయి ఆ కుండలో నూనె పోస్తే నూనె వస్తానే ఉందంట. ఆ కుండలో నుంచి నూనె కుండ నుంచి వస్తానే ఉంటే ఈ బిందె నిండిపోయిందంట. ఊరినాడు ఏంద్రో బిందె నిండిపోయింది కానీ నూనె మాత్రం ఆగట్లేదని చెప్పేసి ఊరే ఇంకో చొమ్ము ఎత్తుకురారంట. చొమ్ము ఆ చొమ్ము నిండిపోయిందంట. ఊరే ఆ చొమ్ము ఎత్తుకురా, ఆ బిందె ఎత్తుకురారంటే ఆ బిందెలో ఆ బిందె నిండిపోయిందంట. ఊరే ఆ డ్రమ్ ఎత్తుకురా, ఆ డ్రమ్ ఎత్తుకొస్తే డ్రమ్ నిండిపోయిందంట. ఇంట్లో తెచ్చిన సామాన్లు నిండిపోయినాయి. మళ్ళీ పంపించారు, పోయి ఇంకా పెద్ద పెద్ద డ్రమ్ములు, పెద్ద పెద్ద బిందులు అన్నీ ఎత్తుకురమ్మంటారు. ఇంకా నూనె వచ్చేస్తుంది, మళ్ళీ ఈ నూనె ఎప్పుడు ఆగిపోతుంది మనకు తెలియదు, నాయన స్వామి ముందే ఎత్తుకురాకుంటారని చెప్పానంట. వీళ్ళందరూ పోయి అయ్యా ఇంకా బిందులే ఉంటారని చెప్తే వీళ్ళకేం అయిపోతుందని చెప్పేసి అందరూ అన్నీ ఇచ్చారంట. ఇస్తే ఆ ఊళ్ళో ఉండే బిందులు, సొమ్ములు, గరాటాలు, బేసిన్లు, దవ్వుర్లు, డ్రమ్ములు, గిమ్ములు మొత్తం తెచ్చేసాను. మొత్తం తెస్తే నూనె పోతుంటే మొత్తం ఆ నూనె అంతా నిండిపోయిందంట. నిండిపోతా ఉన్నా సరే ఆ నూనె మాత్రం ఆగిపోలేదంట. మళ్ళీ అన్నీ నిండిపోయినాయంట. ఇంట్లో పాత్రలన్నీ పట్టకుండా మొత్తం నిండిపోయిందంట. మళ్ళీ కుమారులు పంపించారు, ఇంకా ఏమంటే పిలుచుకోవాలంటే వాళ్ళందరూ ఊరంతా ఎత్తుకేసి ఏం లేవు మనీ తెచ్చేసి మన ఇంట్లో ఉంటాయని చెప్పారంట. అన్నీ చెప్పేసి అన్నీ నిండిపోయి పొంగి పొర్లిపోతున్నా కూడా ఈ నూనె మాత్రం ఆగిపోలేదంట.
ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ గారి దగ్గర, అయ్యా పాస్టర్ గారు అంటే నువ్వు ఇంకా వచ్చేస్తాను, ఇంకా పాత్రలు ఏం లేవు, పాత్రలు ఇంకా ఎక్కడ దొరకలేదే అంటే, నీ సాలమ్మా అంటే సాలు ప్రభు అనగానే, సాలు పాస్టర్ గారు అనగానే ఆ నూనె ఆగిపోయింది. పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఈ నూనె అంతా ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసి ఆ అప్పులన్నీ కట్టేసి నువ్వు నీ బిడ్డలో జీవితాంతం బతికిపోండి హాయిగా అన్నాడంట. వాళ్ళకున్నంత అప్పు ఎంత? 3 లక్షలు. 3 లక్షలు అమ్మేయగా ఆమె 2 కుమారులు జీవితాంతం బతికేంత డబ్బులు వచ్చిందంట. సపోజు వాళ్ళ కుమారులు బ్రతికినంతకాలం కూర్చొని తిన్నా ఒక 10 కోట్లు తింటారు అనుకుందాం. 10 కోట్లు తింటారు అనుకో, అట్లా తిన్నా 10 కోట్లు తింటారు అనుకో, చచ్చిపోయేంతవరకు తిన్నా 3 లక్షలు పోగా 10 కోట్ల డబ్బులు వచ్చేసింది. నేనేం చెప్పాలనుకున్నానంటే, అప్పు తెచ్చడానికి కనీసం 10 రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర ఉండిందా? 10 రూపాయలు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబము 10 కోట్లకు మించి అసలు జీవితాంతం డబ్బు కొదువ అనేదే లేనంతగా అంత గొప్పగా ఎలా ఆశీర్వదించబడ్డారు. ఇంకో 2 ఉన్నాయి, టైం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తాను. నిన్న ఆల్రెడీ విన్నారు మీరు, ఏంటి పక్షవాయుతో మంచంలో పడి ఉన్న వ్యక్తి వచ్చాడు కదా, 4 మోసుకొచ్చారు కదా, అతనికి ఉన్నది ఏంటి? వ్యాధి. ఆ వ్యాధి పోగొట్టుకోలేక ఎన్నో హాస్పిటల్ తిరిగినాడు, ఎక్కడెక్కడో పోయినారు. తర్వాత 4 మనుషులు యేసుప్రభు దగ్గరికి మంచంతోనే తీసుకొని వచ్చి యేసుప్రభు దగ్గర దించినారు. యేసుప్రభు దగ్గర దించగానే యేసుప్రభు ఏం చెప్పినాడు? ఫస్ట్ ఏం చెప్పినాడు? నీ పాపములు క్షమించేసి అప్పో అని చెప్పాడు. సెకండ్ ఏం చెప్పినాడు? నీ మంచం ఎత్తుకొని నువ్వు నడిచేయి అని చెప్పాడు. అంతే కదా? ఫస్ట్ ఏం చెప్పినాడు? నీ పాపములు క్షమించేసిన పో అని చెప్పాడు. రెండోది, నీ రోగాన్ని కూడా తీసేసిన పో, బాగా అయిపోతుంది పో, వెళ్ళిపో అని చెప్పాడు. అంటే నేను చెప్పాలనుకుంటే, కనీసం అతను రోగాన్ని పోగొట్టుకునే స్థితిలో కూడా అతను లేడు. అంతే కదా? ఆ రోగాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలో లేక మంచంలో పడిపోయినాడు. మంచంలో నుంచి పైకి లేవలేకపోయిన స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. రోగాన్ని కూడా పోగొట్టుకోలేక మంచంలో పడిపోయిన ఆ వ్యక్తి రోగాన్ని పోగొట్టుకోవడమే కాకుండా అప్పటి వరకు అతను చేసిన పాపాలన్నీ కూడా పోయినాయంట. రోగాలు పోయింది, ఆ మంచం బతుకు పోయింది, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయాయి. ఎందుకు? చివరిగా నిన్నగాక మొన్న జరిగిన ప్రార్థనలో ఎవరి గురించి చెప్పినారు? జక్కయ్య గురించి చెప్పినారు లేదా? అవునా కదా? జక్కయ్య ఏమనుకున్నాడు? యేసుప్రభును చూడాలనుకున్నాడు. యేసుప్రభుని చూస్తే చాలనుకున్నాడు. తర్వాత మనం చివరిలోకి వస్తే యేసుప్రభువే జక్కయ్యని చూసి పిలిచి తన ఇంట్లోనికి వెళ్ళి తనను పాపిష్టి బ్రతుకునంతా పోగొట్టుకొని అప్పటి వరకు పాపిష్టితో సంపాదించిన ఆ ధనమంతా పేదలకు ఇచ్చేసాడు. పాపిష్టి బ్రతికిపోయింది, తన ఇంట్లో వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది కదా. యేసుప్రభుని చూస్తే చాలులే అనుకున్నాడు. ఎవరు? జక్కయ్య. యేసుప్రభుని చూస్తే చాలు, ఎలా ఉంటాడో అనుకున్న ఆ జక్కయ్య జీవితము యేసుప్రభుని చూడటమే కాకుండా యేసుప్రభువే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసేలాగా, ఇతను పాపిష్టి బ్రతుకంతా పాపనష్ట అప్పటి వరకే వీడు లంచగొండి, వీడి పాపి అని చెప్పించుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఎంత మంచోడరా, ఎంత మంచోడు, గొప్ప చెక్క ఎంత మంచోడు అని మంచి పేరు రావడానికి, యేసుప్రభువే ఇంట్లోకి రావడానికి, పాపిష్టి పేరున్న చెడ్డ పేరున్న ఆ వ్యక్తికి మంచి పేరు వచ్చేయడానికి, ఆ ఇంటికి రక్షణ వచ్చేయడానికి, అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? 5 సందర్భాలు చెప్పా. 5 సందర్భాలు. పేతురు గారి ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేతురు గారి, అవమానం పాలైపోతాను అనుకుంటున్న ఆ పేతురు గారి అవమానం పాలు కాకుండా రెట్టింపైన ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన ఈ యాకోబు
2 గుంపులు ఎంత గొప్ప ఆశీర్వాదంతో అవ్వడానికి, తినడానికి తిండి లేక చచ్చిపోయే స్థితిలో ఉన్న ఆ విధవ కుమారుడు కడుపు ఉబ్బిపోయేంత 3 సంవత్సరాలు ఫుల్లుగా తినడానికి, ఆ కరువు రోజుల్లో కూడా కనీసం 10 రూపాయలు కూడా ఇంటిలో లేని ఆ కుటుంబము 10 కోట్ల కంటే ఎక్కువ మిక్కిలి ధనముతో ఉండేంత ఆ ధనంలోకి రావడానికి, కనీసం మంచంలో నుంచి లేవలేని స్థితిలో పడిపోయిన రోగంతో ఉన్న ఆ వ్యక్తి తన రోగాలన్నీ బాగు చేసుకోవడమే కాకుండా తన పాపములు కూడా క్షమించుకునే ఆ స్థితిలోకి రావడానికి, యేసు ప్రభువును చూస్తే చాలు అనుకున్న ఆ వ్యక్తి యేసు ప్రభు చూడడమే కాకుండా యేసు ప్రభువే తన ఇంట్లోకి వచ్చి తన చెడ్డ పేరును తొలగించి మంచి పేరు తనకు వచ్చేలాగా చేసి తన కుటుంబాన్ని అంతటిని రక్షణలోకి వచ్చేసే అంతలానికి ఇంతలా ఆశ్రయించబడానికి ఉన్నారు కదా ఈ 5 మంది వ్యక్తి. ఈ 5 మంది వ్యక్తుల జీవితంలో ఏమీ లేని వీళ్ళు ఇంత గొప్పగా ఆశ్రయించబడ కారణము ఒకే ఒక కారణం ఏంటి చెప్పండి? అది ఈ 5 మంది జీవితాలు, ఈ 5 మంది చెప్పాను కదా, ఈ 5 మంది ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు అంతే కదా. ఒట్టి చేతులతో వచ్చిన ఈ 5 మంది ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటది? ఇంకా దేవుడు చెప్పినట్టు చేయడం, ఇంకా దేవుని ముందు విశ్వాసం చేయడం, ఇంకా నమ్మకం, ఇంకా చెప్పండి. దేవుడు చెప్పినట్టు చేయడము, దేవుని మీద నమ్మకము, విశ్వాసము, ఇంకా ఒకే ఒక కారణం ఉంది. ఒకే ఒక కారణం ఏంటి చెప్పండి? చెప్పేదా? తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు 2 చేతులు నిండిపోయేంత ఆశీర్వాదంతో నింపబడడానికి గల కారణము ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా! ఏంటి ఆ కారణము? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. దిక్కు తోచనలో స్థితిలో ఉన్న ఆ పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రాణ భయంతో 20 సంవత్సరాలుగా అల్లాడిపోయిన ఆ యాకోబు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సారేపతి ఊరిలో చావు బతుకుల్లో ఉన్న ఆ కుటుంబము పాస్టర్ గారి దగ్గరికి, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుని ఆశ్రయించింది పాస్టర్ గారి ద్వారా. అప్పుల బాధతో చచ్చిపోయే ఆ కుటుంబము పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మంచంలో పక్షవాయువుతో పడిపోయిన ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసుకురాబడ్డాడు. పాపిష్టి లంచగొండైన ఆ జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వట్టి చేతులతో వచ్చిన వీళ్ళందరూ అత్యధికంగా ఆశీర్వించబడగల ఒకే ఒక కారణం యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సంగమా విను, తెలియని దిక్కుచోని స్థితిలో నువ్వు ఇప్పుడు ఉండొచ్చు. అయోమయ స్థితిలో ఏం చేయాలో తెలియని స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఈ రోగం ఎలా పోతుందో తెలియని దిక్కుతోచిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఈ అప్పు ఎలా తీర్చబడుతుందో అనే దిక్కుతోచిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఇది ఎలా కట్టాలో అనే దిక్కుతోచిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. అమ్మో భయం వేస్తుంది అనే భయపడిపోతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. తినడానికి తిండి లేని స్థితిలో కూడా నువ్వు ఉండొచ్చు. అయితే నువ్వు యేసు ప్రభు దగ్గరగా నువ్వు వస్తే, నువ్వు వట్టి చేతులతో యేసు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా. 5 మంది ఒకే ఒక ఆస్తి వచ్చారు. ప్రభువా నిన్నే నమ్ముకున్నామయ్యా. పేతురు ఆ ఆస్తిని వచ్చాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. యాకోబు ఆ ఆస్తిని ప్రార్థన చేశాడు, ప్రభువా నిన్నే నమ్ముకున్నాను. ఆ సారేపతి విధవరాలు కూడా దేవుని నమ్ముకుని సరే ఇచ్చేస్తానని చెప్పేసి రొట్టె ఇచ్చేసింది. భర్త యొక్క భార్య కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసింది, అయ్యా దేవుని నేను నమ్ముకున్నానయ్యా అని. ఆ పక్షవాయువు గల ఆ వ్యక్తులు మోసుకొని వచ్చిన వ్యక్తులు కూడా యేసు ప్రభునే నమ్ముకొని వచ్చారు. జక్కయ్య కూడా
యేసు ప్రభునే నమ్ముకొని వచ్చారు. వీళ్ళందరూ చేసిన ఒకే ఒక్క పని, ఆయన నమ్ముకొని వచ్చారు. ప్రభువా, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి, నీవు తప్ప మాకు ఆశ్రయం ఎవరున్నారయ్యా, మాకు తల్లి అయినా తండ్రి అయినా భర్త అయినా భార్య అయినా స్నేహితుడైనా బంధుడైనా అన్నీ నువ్వే కదయ్యా అని ఆయన నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చారంట. పాట పాడాం కదా, తన ప్రజల పక్షముగా యుద్ధం చేసే దేవుడని. ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చినా సరే మిక్కిలైన ఆశీర్వాదంతో ఆయన పంపిస్తాడంట. చివరిగా ఆ వచనం చదివి నేను ముగిస్తాను. ఎంత గొప్పగా ఉంటుందో ఆ మాట మీరు వినండి. చూడండి, కీర్తనలు 126వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నమాట, యెహోవా విడిపిస్తే అంటే యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని విడిపిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడింది. ఎలా ఉంటుందంటే, కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోష గానం అనే పంటను కోస్తారంట. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే కన్నీళ్ళతో వస్తారో, కన్నీళ్ళు అనే విత్తనాలు విత్తుతారో, సంతోషం అనే పంట కోసేలాగా దేవుడు వారి పరిస్థితిని మార్చేస్తారు. అంటే కన్నీళ్లతో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు సంతోషంతో పంపిస్తారంట ఆయన వాళ్ళని. రెండోదిగా, పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని విత్తినవాడు పనులు మోయలాగా మోసుకొని వస్తారంట మోపుల్ని. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు పిడికిడి విత్తనాలే ఉంటే పంపించేటప్పుడు ఎలా పంపిస్తాడంట, పనులను మోపులు ఉంటాయి కదా, మోయలాగా మోసుకొని పోయేంతగా ఇచ్చి పంపిస్తాడంట. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొచ్చేదంటే పట్టుచీరల, కోళ్ళు, గొర్రెలు, పొట్టేళ్ళ, కానుకలు, 1000 రూపాయలు, 100 పదార్లు, 1000 పదార్లు, 10,000 పదార్ల, ఏంటి? ఏం పట్టుకోరమంటున్నాడు? నీ కన్నీళ్ళను పట్టుకోరా, నీ కన్నీళ్ళను పట్టుకోరా, నా దగ్గరికి సంతోషాన్ని ఇచ్చి పంపిస్తా నేను. పిడికిడి విత్తనాలు పట్టుకోరా, పనులు మోసుకొని పోయేంత ఆశీర్వాదాన్ని నేను ఇస్తా. ఇతరులు అన్నీ ఏం చెప్తారు? పట్టు వస్త్రాలు తీసుకోరా, కోడి గొర్రెని మేకను తీసుకోరా, 1000 పదార్లు, 2000 పదార్లు, 10,000 పదార్లు తీసుకోరా అని ఇతరులు చెప్తారు. యేసుప్రభు చెప్పడు. యేసుప్రభు ఏం చెప్తాడు? నీ కన్నీళ్ళను పట్టుకోరా నా దగ్గరికి, నీ బాధను పట్టుకోరా నా దగ్గరికి, నీ దుఃఖాన్ని పట్టుకొని రా, నీ అప్పుని పట్టుకోరా, నీ ఆర్థిక సమస్యను పట్టుకోరా, నీ కుటుంబ సమస్యను పట్టుకోరా, నీకు సంతోషాన్ని ఇచ్చి నేను పంపిస్తా, ఆనందాన్ని ఇచ్చి పంపిస్తా, నవ్వునిచ్చి పంపిస్తా, ఆరోగ్యాన్ని ఇచ్చి పంపిస్తా, ఆస్తినిచ్చి పంపిస్తా, ధనాన్ని ఇచ్చి పంపిస్తా, పేరు ప్రఖ్యాతని ఇచ్చి పంపిస్తా. నీ అవమానాన్ని పట్టుకోరా, నీ నిందలను పట్టుకోరా, నీ చెడ్డ పేరుని నా దగ్గర పట్టుకోరా, నీకు మంచి పేరు నేనిచ్చి పంపిస్తా, గొప్ప పేరుని నేనిచ్చి పంపిస్తా, కీర్తి ప్రతిష్టలు నేనిచ్చి పంపిస్తా నీకు అంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు! అలాంటి దేవుడు ఉంటాడా? ఎక్కడైనా చూడగలరా అంత మంచి దేవుణ్ణి? అంత గొప్ప దేవుణ్ణి, మంచి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. హల్లెలూయా. మన దేవుడు అంత మంచి దేవుడు. మన కన్నీళ్ళకు బదులుగా సంతోషాన్ని మనకిచ్చే దేవుడు. మన బాధ, దుఃఖం, రోగానికి బదులుగా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, నవ్వును, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. అప్పులు, ఆర్థిక, కుటుంబ సమస్యలకు బదులుగా ధనాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను, శాంతిని, నెమ్మదిని ఇచ్చే దేవుడు. వట్టి చేతులతో మనం వచ్చిన మనల్ని 2 చేతులంత ఆశీర్వాదంతో నింపి పంపించే దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. కాబట్టి ఒకవేళ ఈరోజు మీరు అలాంటి ఏదైనా పరిస్థితిలో ఉంటే, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు,
మీ వ్యక్తిగత సమస్య ఏదైనా కావచ్చు. ప్రభువా నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే ఆశ్రయించానయ్యా, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వాదంతో, ఆనందంతో, సంతోషంతో, ఆస్తి ఐశ్వర్యములతో, ఆరోగ్యంతో దేవుడు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిర దేవా, యేసయ్య అని బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీవు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వట్టి చేతులతో వచ్చిన పేతురు, వట్టి చేతులతో వచ్చిన యాకోబు, వట్టి చేతులతో వచ్చిన ఆ విధవరాల కుటుంబము, వట్టి చేతులతో వచ్చిన ఆ శూన్యమిరాలిన యొక్క శిష్యుడి యొక్క కుటుంబము, వట్టి చేతులతో వచ్చిన ఆ పక్షవాయువు గల వ్యక్తి, వట్టి చేతులతో వచ్చిన ఆ జక్కయ్య, రెండు చేతులు నిండిపోయేంత ఆశీర్వాదంతో ఎలా మార్చబడ్డారు, ఎందుకు మార్చబడ్డారు అని మీరు మాకు చెప్తూ, వట్టి చేతులతో వచ్చిన వాళ్ళు రెండు గుంపులయ్యేంత గొప్పగా ఆశీర్వదించబడడానికి గల కారణం వాళ్ళు నీ యొద్దకు రావడం వల్లే అని చెప్పిన దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వారి దగ్గర వట్టి చేతులు ఉన్నప్పుడు వారు అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నామయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా, నీవే మాకు సహాయం చేసే దేవుడు, నీవే మమ్మల్ని ఆదుకునే దేవుడు, నీవే మాకు చక్కని మార్గాన్ని చెప్పే దేవుడు అని ప్రభా నిన్ను నమ్ముకుని వచ్చామని వాళ్ళు వచ్చినప్పుడు తండ్రి వారికి ఒక చక్కని ఆలోచనలు చెప్పి, చక్కని మార్గాన్ని చూపించి గొప్పగా వాళ్ళని ఆశీర్వదించావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియని దిక్కుతోచిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడుగు. ప్రభా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో, ఎలా ఉండాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా తీర్చుకోవాలో తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా. నీ యొద్దకు నేను వచ్చినాను తండ్రి. నాకు నువ్వు తప్ప ఆధారం ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఎవరు లేరు, సహాయం ఎవరు లేరయ్యా, నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అనగా నువ్వు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, మొరపెడితే నీకు ఒక చక్కని మార్గాన్ని దేవుడు చూపిస్తాడమ్మా. అది నువ్వు చేసే పనే కావచ్చు, చేసే పని ద్వారా కావచ్చు, లేకపోతే ఒక కొత్త మార్గాన్ని చూపించి కావచ్చు, కొత్త ఆలోచన చెప్పి కావచ్చు, సేవకుడి ద్వారా బయలుపరిచి కావచ్చు, ఏదో ఒక రకంగా దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని చూపించి వట్టి చేతులతో వచ్చిన నిన్ను, కన్నీళ్లతో, బాధతో, దుఃఖంతో, అనారోగ్యంతో వచ్చిన నిన్ను రెండు చేతులు నిండిపోయేంత ఆశీర్వాదంతో, సంతోషముతో, ఆనంద గానములతో, పనులను మోసుకొని పోయేంత బలమైన ఆశీర్వాదంతో పంపిస్తాడమ్మా. నీ సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టు, సేవకునికి తెలియజేయి. సేవకుడి ద్వారా దేవుడు నీ సమస్యకి పరిష్కారాన్ని దేవుడు తెలియజేస్తాడమ్మా. సేవకుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం నువ్వు చేయి. అది నీకు ఎలాగున్నా సరే, ఎలా ఇబ్బంది పెట్టేది అనిపిస్తున్నా సరే, సేవకుడు ఏదైతే చెప్తాడో అది చేస్తే నువ్వు ఖచ్చితంగా వట్టి చేతులతో వచ్చిన నీవు రెండు గుంపులయ్యేంత ఆశీర్వాదంతో నువ్వు పంపబడతావమ్మా. సేవకుడు చెప్పినప్పుడు ఆ పేద విధవరాల కుటుంబం, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకుని ఉండొచ్చు. ఆ శిష్యుని యొక్క కుటుంబం కూడా, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు, నా సమస్యకి ఇలా చెప్తున్నారేంటి అని అనుకుని ఉండొచ్చు. అక్కడున్న వాళ్ళు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఇలా చెప్తున్నారేంటి అని అనుకుని ఉండొచ్చు. కానీ వారు దాన్ని చేయడం వల్లే గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్నారమ్మా. అలాగే నువ్వు ఏదైనా సమస్యతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు మీకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం కానీ మీరు చేస్తే, అది ఎలాగున్నా సరే సేవకుడు చెప్పినట్టుగానే మీరు చేస్తే
మీరు ముందెన్నడూ చూడని అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని మీ జీవితాల్లో చూస్తారు కనుక దేవుడు చెప్పిన ఈ మాటలు మీరు మనస్సులో నిలుపుకొని ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నీవు మా కొరకే నియమించిన సేవకుని ప్రభా నిన్ను ఆశ్రయించి తండ్రి, నీ ద్వారా సేవకుడు చెప్పే ఆ మాటలను, ఆ మార్గాన్ని విని తండ్రి తెలుసుకొని ప్రభా వట్టి చేతులతో వచ్చిన మేము ప్రభా 2 గుంపులయ్యేంత ఆశీర్వాదంతో మేము ఉంటామని దేవుని దగ్గర తీర్మానించుకుంటే దేవుడు కూడా అట్టి కృపను, అట్టి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు. మంచి దేవా, మహోన్నతుడా, మీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. మా యొద్ద నుంచి ఏమీ ఆశించక మా కన్నీళ్లు తుడిచే దేవుడు, మా బాధను శ్రమలు తీర్చే దేవుడు నువ్వే కనుక తండ్రి ఈ రాత్రికాల సమయంలో నేను స్థుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధులకు వచ్చినప్పుడు తండ్రి వారు చక్కని ఆలోచన చెప్పి చక్కని మార్గం చూపించి ప్రభా వారిని దీవించి ఆశీర్వించి సంతోషంతో నింపమని బ్రతిమలాడుకుంటూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభు, నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కన్నా దేన్ని మరువము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా వట్టి చదువుతో వచ్చి వారిని 2 గుంపులయ్యేంత ఆశీర్వాదంతో ఆశీర్వదించే ఆ యేసయ్యనే నేను నమ్ముకుంటాను, ఆయన్ని నేను ఆశ్రయిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నేను నడిపించి, దీవించి, ఆశ్రయించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.